ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోడర్న్ హిస్టరీ నుంచి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ యాక్చువల్లీ. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఈ యూరోపియన్ కంట్రీస్ ఇండియాలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సీ ట్రేడ్ రూట్స్ అనేవి ఒట్టోమన్ ఎంపైర్ క్యాప్చర్ చేయడం వల్ల. సో ఈ కంట్రీస్ అనేవి న్యూ సీ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తూ స్పైసెస్ కోసం అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్స్ కోసం అని చెప్పి దే వాంట్ టు ఫైండ్ అవుట్ ద న్యూ కంట్రీస్. సో దాంట్లో పాటుగా స్పైసెస్ అబండెంట్గా అవైలబుల్ ఉండేటువంటి కంట్రీ అయినటువంటి ఇండియాలోకి రావడానికి జరిగింది. సో దాంట్లో ఈ కంట్రీస్ ఏవైతే ఫస్ట్ ఇండియాలోకి ఎంటర్ అయినాయో వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అట్ ద సేమ్ టైం పోర్చుగీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో దాంట్లో ఫస్ట్ వచ్చినటువంటి కంట్రీ వచ్చేసి పోర్చుగీస్, దాని తర్వాత ఇట్ వాస్ ఫాలోడ్ బై డచ్, దెన్ బ్రిటిష్, దెన్ డానిష్ అండ్ ఫ్రెంచ్. సో ఈ ఆర్డర్లో వీళ్ళంతా ఇండియాకి రావడం జరిగింది. సో డచ్ అంటే కరెంట్లీ నెదర్లాండ్స్, డానిష్ అంటే డెన్మార్క్ పీపుల్. సో దీంట్లో వచ్చినటువంటి ఫస్ట్ పీపుల్ పోర్చుగీస్. సో ఈ సీ రూట్ ఫైండ్ అవుట్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే వాస్కో డ గామా. ఏ సంవత్సరంలో అంటే 1498లో. సో ఈ వాస్కో డ గామా అనేవాడు ఎక్కడికి ల్యాండ్ అయ్యాడు అంటే హీ కేమ్ టు ద మలబార్ రీజియన్లో ఉన్నటువంటి కాలికట్. సో కాలికట్లో రీచ్ అవ్వడం జరిగింది. అక్కడ అప్పుడున్నటువంటి రాజులు ఎవరు అంటే జామోరిన్ రూలర్స్. దే హ్యావ్ బీన్ రిసీవ్డ్ హిమ్ అండ్ ట్రీటెడ్ హిమ్ వెరీ వెల్. సో ఈ వాస్కో డ గామా తర్వాత నెక్స్ట్ పోర్చుగీస్ పీపుల్ అయినటువంటి పోర్చుగీస్ గవర్నర్ అయినటువంటి ఫ్రాన్సిస్కో డి అల్మైడా అనేవాడు ఇండియాకి రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆయన కూడా మలబార్ రీజియన్లోనే ఉండడము, దాని తర్వాత చిన్నగా గోవాని క్యాప్చర్ చేయడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం హీ వాజ్ ఫాలోడ్ బై అల్బెర్క్యూక్, దాని తర్వాత నైనో డి కునాహా అండ్ అల్ఫాన్సో డి అల్బెర్క్యూక్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ దిస్ అల్ఫాన్సో డి అల్బెర్క్యూక్ ఈస్, సో కరెంట్లీ మనం అల్ఫాన్సో వెరైటీ ఆఫ్ మ్యాంగో అనేది చూస్తూ ఉంటాం కదా. సో ఆ పర్టికులర్ వెరైటీని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్ ఈయననే అనమాట. సో దానితో పాటు టొబాకో, మెయిజ్ అండ్ సమ్ అదర్ క్రాప్స్ ఆల్సో బీన్ ఇంట్రడ్యూస్డ్ బై దీస్ పీపుల్. సో క్రాప్స్తో పాటు పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇండియా పైన ఉంది. బికాజ్ వాళ్ళు సీ రూట్స్ని క్యాప్చర్ చేసేవాళ్ళు కాబట్టి. సో నేవల్ బేస్ని బాగా డెవలప్ చేయడం వల్ల ఇండియాలో ఉన్నటువంటి అదర్ రూలర్స్కి కూడా వీళ్ళు నేవీలో ఇంప్రూవ్ అయ్యే విధంగా హెల్ప్ చేయడం జరిగింది.